సో ఒకటి జస్ట్ ఎంకరేజ్ చేయండి, సో సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ అన్నారు. సో ఓకే పర్లేదు, ఏం చేస్తాము. ఆడ అందుకే ప్లేట్ తిప్పేసిండు ఆడు. అందుకే అమ్మాయి అప్పటిదాకా అమ్మాయి అక్కడ కూర్చోనుంటే పిలిచిండా, పెళ్ళి అయిపోయింది అనగానే మళ్ళీ ఆమెను పిలిచిండు చూడు. నాకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాడు. వద్దులే ఇజ్జత్ తెలియదు అని చెప్పారు అదరా. సరే ఈరోజు క్లారిటీ ఇస్తాను మీ అందరికీ. నేను బేసికల్లీ నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. సో నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు ఇలా అన్నప్పుడు మేము క్వశ్చన్ అడిగినాం వాడిని. ఏమడిగినామంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది రా అని అడిగినాం. మా మైండ్ సెట్ ఎక్కడి వరకు ఉండే అంటే, లోపల ఉన్నప్పుడు మాకు ఇంత ఉంటుందని తెలియదు కదా, ఇంతమంది పబ్లిక్ వస్తారు మాకు, అరే ఇంత పేరు సంపాదించడం తెలియదు కదా, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంత అని అంటే ఇట్లా అన్నాడు ఏదో ఇట్లా అన్నాడు. నాకు అర్థం కాలే నాకు ఆ టైంలో నిజంగా. ఒకవేళ నేను ఒకవేళ సిగ్నల్ నేను చూసి నేను చేసిన అంటే నిజంగా చెప్తూనే ఒప్పుకునేటే ఉన్నాయి 100%. ఇప్పటికి కూడా ఒప్పుకుంటా, ఏమైతుంది ఒప్పుకోవడానికి. బట్ నేను చూడలేదు, నేను అది నిజంగా చూడలే. ఒకవేళ చూసి ఉంటే 10 లక్షలకు ఓకే అనేటోడిని, 20 లక్షలకు ఓకే అనేటోడిని. 25 లక్షలకి ఎందుకు ఓకే అన్నా అంటే లాస్ట్కి ఎట్లాగో ఎవరో ఒకరికి గెలుస్తారు. సో నాకేంటంటే ఈగో సాటిస్ఫై అవుతుంది. ఏంటిదంటే ఓకే నాకు 25 లక్షలు గెలిచినోడికి 25 లక్షలు అట్లా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఆల్రెడీ అఖిల్తోని ఆ డిస్కషన్ చేసుకున్నాం. అట్లా నేను తీసుకున్నా. డాడీ కూడా చెప్పిండు. సరే నేను చెప్పడం అంతా పక్కన పెడితే మా పేరెంట్స్ చెప్పారు కదా తీసుకో అని చెప్పేసి. సో ఇంకేం కావాలి అందులో. సో ఆ సిగ్నల్ అనేది రాంగ్. అది ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి కమెంట్స్, అందులోకి బయటికి వచ్చేయండి. సో మీ నుంచే నేను వచ్చిన. సో నేను ఒకటే చెప్తున్నా, అందులోకి బయటికి వచ్చేసి అది అంతా పక్కన పెట్టేసి నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకపోతే నా సినిమాలు నచ్చితే వెళ్ళి చూడండి, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక వచ్చానండి, వచ్చేసి 1 వీక్ అయిపోయింది. అలా కాదు అంటే మీరు బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి అండి బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా. యా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్, మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు, అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకిన్నా ఎక్కువ మాకేం వద్దు. నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు. అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది. మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి. ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు, అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయబోతున్నాను. అదే చెప్తా. స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి, సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ బొచ్చడు మెసేజ్లు వచ్చినాయి, అవన్నీ పట్టించుకుంటారా నేను? ఇచ్చేసిన మెసేజ్ అంటే మనకి అమర్దీప్ గారిని బయట చూసాం కదా. ఇప్పుడు లోపల ఎట్లుంటుందంటే, లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి 10 మందితో ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి అవుతామంతా. సో లోపల ఏంటంటే తెలియకుండానే మన కంట్రోల్లో ఉండం. అట్లా నాకు కూడా అయింది హౌస్లో, నాకనే కాదు అందరికీ అయింది. ఈడు కూడా మొత్తం అరిచిండు, ఈడైతే ఏడ్చిండు అన్నావు నాకు గుర్తుంది మన రోబో టాస్క్ అప్పుడు.
వాడు ఏందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు తెలుసా, అంటే అంటే బేసికల్ నాకు అర్థం కాలేదు, అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లుండే, ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరి క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు, ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలాగా కూల్గా ఉంటాడు కోపం రాకుండా. ఈడు అస్సలు కూల్గా ఉండు, మణికొండలో తెలుసు వీడి గురించి అంతా. సో నాలా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉండరు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాపవాడు చాలా మంచోడాడు, చాలా మంచోడు. ఆడు ఎప్పుడు అట్లా చేయలేదు, ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే. ఇలాంటి వాళ్ళు అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా, వైలెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే, ఒకవేళ నేను కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి అన్న ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా, బేసికల్లీ సైలెంట్గా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, చెప్పలేము, బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న, పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటానికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే అంటే గట్టిగా పోతే ఆడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్, లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న. నా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమందిని అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు, ఆ టైంలో నాకు ఎవ్వడు కనబడాడు, కానీ ఇచ్చేస్తా నేను. అదన్న నేను చెప్పేది. అంటే ఇక వాళ్ళకి మీకు తేడా ఉందన్న, తేడా మంచికి మంచి చెడుకు చెడు, ఏం చేయలేమన్న, ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం కదా సార్. మరి అన్న చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టమును మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అద్దం వలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుంది అన్న. సో రివర్స్లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తే సమాధానం అంటారా? కత్తికి కత్తే సమాధానం అంటారా? కత్తితో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా.